guys, welcome to Jahanavi Kitchen. Today we are doing అటుకులు వడలు. నాకు కావాల్సిన పదార్థాలు 1 కప్పు అటుకులు, ఇంకా 1 కప్పు నీళ్లు బాగా వేసి 1 అవర్ అలానే నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, శనగల పిండి, ఎందుకన్నా వడలకి ఆయిల్ డీప్ ఫ్రై అవ్వడానికి. దాని తర్వాత కొత్తిమీర. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కారం, పసుపు, ఉప్పు. ఇప్పుడు కావాల్సిన కలుపుకోవడానికి చూద్దాం. 1 కప్పు శనగల పిండి, మళ్ళీ 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు నూనె, ఒక ప్లేట్లో అవన్నీ. దాని తర్వాత ఫస్ట్ మనం శనగల పిండి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా దాని తర్వాత వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఏం యాడ్ చేసుకున్నా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకేమో కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, శనగల పిండి, అటుకులు ఇప్పుడు బాగా ఇలా స్లోగా బాగా మిక్స్ చేసుకున్నాం. మళ్ళీ సరిపోతే వాటర్ వేసుకోవచ్చు. అలా ఇలా స్లోగా ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ ఇలాంటి గరిటెలతో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపాం కదా, ఇలాంటి స్పూన్ తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇలా తీసుకొని స్లోగా కొద్దిగా ఉండలు స్లోగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాంటి గిన్నెల్లో తీసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. దాని తర్వాత పాలు కవర్ తీసుకొని నూనె దీంట్లో వేసుకొని దాని తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇలాంటివి ఇప్పుడు నూనె రాసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పాల కవర్లోనే వేసుకోవాలి, లేకపోతే మామూలు కవర్స్ అయినా వేసుకోవాలి. పాల కవర్లో కొద్దిగా నూనె వేసుకొని ఇది ఉంది కదా ఒక ఉండని స్లోగా ఇలా చేసుకొని పల్చగా చేసుకొని తీసుకొని స్లోగా నూనెలో ఇలా వేసుకోవాలి. అలానే మళ్ళీ ఆయిల్ దీంట్లో వేసుకుంటున్నా. ఆయిల్ మళ్ళీ రుద్దుకున్న తర్వాత ఇంకోటి ఇలా బాగా ఇలా మనకు నచ్చిన షేప్తో చేయొచ్చు. షేప్ అవి ఉంటే అవి కూడా చేయొచ్చు, దాంతోపాటు అవి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి వేస్తే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని స్లోగా తీసుకొని మళ్ళీ ఇంకోటి వేసేస్తున్నాం. ఒకటి వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా స్లోగా మనం ఇలా చేసుకోవచ్చు. మనం నచ్చిన షేప్ చేసుకొని అప్పుడు మనం మళ్ళీ ఆయిల్లో వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఆయిల్ రాసుకొని మళ్ళీ మనం నచ్చిన షేప్ ఏ షేప్ అయినా ఇలా చేసుకోవచ్చు. సాస్తో తింటే చాలా ఎమ్మీగా ఉండిద్ది. ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా ఆయిల్ రాసుకొని మళ్ళీ ఇలా అవిచ్చి అయిన తర్వాత మళ్ళీ ఇలా కింద కూడా తీసుకొని స్లోగా నెమ్మదిగా వేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని బాగా పెట్టుకొని చేసుకున్నాం కదా, చూసారా ఎలా అయిందో. ఇప్పుడు మళ్ళీ ఇలా రివర్స్గా తిప్పుకోవాలి అన్నీ. ఇప్పుడు అన్నిటిని బ్రౌన్గా ఫ్రై చేసుకున్నప్పుడు చేసుకుందాం. మనం డిఫరెంట్ చేసుకునే వచ్చాయి కదా. ఇది ఈవినింగ్లో పిల్లలకి బాగా స్నాక్ యూజ్ అయ్యేది, ఎందుకన్నా అటుకులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇలా ఎల్లో అండ్ బ్రౌనిష్గా వచ్చింది. ఇప్పుడు మనం ఇలా తీసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో స్లోగా ఇప్పుడు మళ్ళీ ఇది బాగా ఉరికింది కదా.
ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇది బాగా ఇప్పుడు మనం ఇది వెనకాల తిప్పేసుకుందాం. ఇవన్నీ స్లోగా అయ్యిందని తీసేసుకున్నాం. మన షేప్ ట్రయాంగిల్ షేప్ చేసుకుంది చక్కగా వచ్చింది కాబట్టి ఇవన్నీ తీసేసుకున్నాం. చూసారా హాట్ సింబల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇలా పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత స్లోగా పెట్టుకొని ఇవి పెట్టుకుందాం. ఇవి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు ఉంటే దాంట్లో చిన్న సాస్ వేసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత స్లోగా వరలన్నీ నీట్గా వేసుకున్నాం. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఒకసారి నేను ఎలా ఉందో నేనే చేసింది చూస్తున్నా. చాలా హాట్గా ఉంది. నేను ఒక మేక్ తీసుకొని చాలా ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జహనా కిచెన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి. లైక్ అండ్ షేర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.